విద్యుత్ కోతలకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా ఐజా రైతులు ఆందోళనకు దిగారు. కోతలు లేకుండా చూడాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదంటూ రోడ్డు మీద బైఠాయించారు. కరెంటు కోతలతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని, తమ చావే దిక్కంటూ పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపారు. 4 గంటలుగా ధర్నా చేస్తున్నా ఏ ఒక్క ప్రజా ప్రతినిధి, అధికారి కూడా పట్టించుకోకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ కాడ నుంచి ఎంపీ వరకు వాళ్ళు మాకు వద్దనే రీతిలోన ఈరోజు అంతా నినదించినాం. దాదాపు 3.5 గంటలు అవుతుంది. ఇక్కడ కూర్చొని ఒక్కరు పట్టించుకోరు. అంటే వీళ్ళ సమస్యలు ఎవరు పట్టించుకోరా? రైతులు వాళ్ళంతా రైతులు కాదా? రైతు స్థాయి నుంచే కదా ఉన్నత స్థానాల వరకు పోయింది. రైతుల ఓట్ల నుంచే కదా అంతవరకు పోయింది. రైతు బిడ్డలు కాదా వాళ్ళు? రైతుల సమస్యలు పట్టవా? కరెంట్ అవసరం లేదా? ఇంతమంది దాదాపు 3.5 గంటలు అవుతుంది ఇక్కడ ఉండబట్టి ఒక్కరంటే ఒక్కరు లేదు. ఎమ్మెల్యే అలంపూర్ కాన్స్టిట్యూన్సీలో దగ్గరనే కదా, ఆయన మామనగర్లో కూడా రావచ్చు కదా. అంటే రైతులు చనిపోయిన తర్వాత మట్టికి దహన సంస్కారాలకు మటుకు టంచనగా హాజరవుతారు తప్ప పెళ్లిళ్ళకి మట్టి సంస్కారాలకు మొత్తం వస్తారు తప్ప స్థానిక కరెంటు సమస్యలు కావచ్చు, ఇతరుల రైతుల సమస్యలు అంటేనే ఎవరికి పట్టనంత ఇది ఇప్పుడు అధికారులకు కానీ. మరోవైపు రైతుల ఆందోళనపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. రైతులు అధైర్యపడొద్దంటూ వారికి విజ్ఞప్తి చేశారు. కరెంటు కోతలు విధించొద్దని ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించారని చెప్పారు. పోలీసులు అతిగా ప్రవర్తించి రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు పోచారం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అధికారులకు ఆదేశించారు కాబట్టి రైతు సోదరులకు అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనవసరంగా కొంతమంది రాజకీయ పార్టీలు వారి రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకొని రోడ్డు మీద కూర్చోబెట్టే పరిస్థితి వస్తే అది కాస్త ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగకండి. మీకు అన్ని విధాలుగా విద్యుత్ సరఫరా విషయంలో మీకు అండగా ఉంటాం. నేను అన్ని చెప్పిన ప్రకారంగా విద్యుత్ సరఫరా చేస్తాం. పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అతిగా వివరించి అనవసరంగా రైతులపై లాఠీచార్జ్ చేసి వాళ్ళని భయభ్రాంతులు సృష్టించవద్దని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైతుల ఆందోళనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, ప్రస్తుతం అన్నదాతలు చేస్తున్న ఆందోళన సద్దుమణిగినట్టేనా? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మెదక్ జిల్లా రైతుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో దుబ్బాక కావచ్చు, తుఫ్రాన్, అలాగే చేగుంట మండలం నర్సింగి ప్రాంతంలో రైతులు పలు డిఏ కార్యాలయాల వద్ద ధర్నాకు దిగారు. అలాగే 44వ నెంబర్ జాతీయ రహదారి హైదరాబాద్ నిజామాబాద్ జాతీయ రహదారిపై కూడా బైఠాయించిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా పరిస్థితి చాలా చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. జిల్లాలో పలు చోట్ల కరెంట్ రావట్లేదని చెప్పేసి ఉదయం నుంచి విద్యుత్ కొరకు రైతులు ధర్నాలకు చేస్తున్నారు. ప్రస్తుతం మనం మెదక్ జిల్లా తుఫ్రాన్ డిఏ కార్యాలయం వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ రైతులు డిఈ కార్యాలయంపై ముట్టడించి దాడికి దిగిన పరిస్థితి. మనం విజువల్స్ లో చూసినట్లయితే చాలా చోట్ల ఇక్కడ కొంతమంది రైతులు కూడా ఇక్కడికి చేరుకొని పోలీసులకు రైతులకు మధ్య కొంత వాగ్వివాదం కొంచెం చోటు చేసుకున్నది. అలాగే డిఈ కార్యాలయంలోని ఫర్నిచర్తో పాటు అలాగే అద్దాలు కావచ్చు, విలువైన ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే భారీగా పోలీసులను కూడా ఇక్కడ మోహరించిన పరిస్థితి. రైతులు కూడా ఇక్కడ భారీగా ఉదయం నుంచి ఇక్కడే బైఠాయించి మరి వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఉదయం నుంచి కూడా మెదక్ జిల్లాలోని పలు చోట్ల దుబ్బాక కావచ్చు, అలాగే ప్రధానంగా నార్సింగ్ జాతీయ రహదారిపై బైఠాయించిన వందలాది రైతులను కూడా ఇక్కడ రైతులపై పోలీసులు కూడా లాఠీచార్జ్ చేస్తున్నారు. లాఠీచార్జ్కి సంబంధించి చాలా మంది రైతులు కూడా గాయాలపాలైనట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. మీకు ప్రధానంగా ఎలాంటి సమస్యలు, మీ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? కరెంట్ లేకనే 3-4 రోజులు అయ్యేటికి 4 రోజుల నుంచి కరెంట్ లేవు. కరెంట్ లేక ఏడికి ఫోన్ చేస్తే గంటనే ఇస్తాం, అర్ధగంటనే ఇస్తాం, పావు గంటనే ఇస్తాం అంటుండు. అంటే ఇంతకుముందు ఎన్ని గంటలు కరెంట్ వచ్చు, ఇప్పుడు ఎంత కరెంట్ వస్తుంది, ఎన్ని గంటలు వస్తుంది? 4 రోజుల నుంచి అయితే అర్ధగంట ఎక్కువ 4 రోజుల నుంచి ఇవాళ ఇచ్చింది కరెంటు. ఇంతకుముందు 6 గంటలు నింపుతుండే, 6 గంటలు వచ్చినా సరిపెట్టుకున్నాం. 7 గంటలు ఇంతకుముందు ఫస్ట్నేమో 7 గంటలు వస్తుండే. 7 గంటలు అంటే గంట కడేసిండు. 6 గంటలు ఇస్తామని 6 గంటలు ఇచ్చారు. 6 గంటలు కానీ సరిపెట్టుకున్నాం. 6 గంటలు సరిపెట్టుకున్నా కానీ మళ్ళీ ఇప్పుడు మొత్తం వేస్తారు. 4 రోజులు మొత్తం వేయలే కరెంట్. అంటే అధికారులను ఇప్పుడు సంప్రదించారా ఇప్పటివరకు ఎవరికైనా? అధికారులకు దగ్గరికైనా దృష్టికి తీసుకెళ్లారా మీకు కరెంట్ కావాలని చెప్పి? ఇవ్వడానికి ఏం పోలేము.
అంటే ఇప్పుడు మీకు ప్రధానంగా ఎన్ని గంటల కరెంట్ అవసరం మీ పంటకు? 7 గంటలు అవసరం. ఇంతకుముందు 7 గంటలు ఇస్తుండే, మరి ఇప్పుడు ఈ కేసీఆర్ గెలిచినాకనే 6 గంటలు అయింది. ఇప్పుడు ప్రధానంగా అంటే మీకు ఇప్పుడు అంటే ప్రధానంగా చూసినట్లయితే 7 గంటల కరెంట్ అవసరమైతే చెప్పడం జరుగుతుంది. వందలాది మంది రైతులు కూడా ఇక్కడికి చేరుకొని నిరసన కూడా చేస్తున్నారు. అలాగే పోలీస్ బలగాలు కూడా ఇక్కడ భారీగా మోహరించారని చెప్పవచ్చు. మనం ప్రధానంగా చూసినట్లయితే ఇప్పుడు డి కార్యాలయంలోని పరిస్థితిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే దుబ్బాక కావచ్చు, నార్సింగ్, అలాగే తూఫ్రాన్ మండలంలోని పలు డి కార్యాలయాల వద్ద కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే అది నర్సింగ్ దగ్గర జరిగిన లాఠీచార్జీపై మెదక్ కలెక్టర్ ఇప్పటికే ఆర్డీఓని ఎవరైతే ఉన్నారో తూఫ్రాన్కి సంబంధించి ఆర్డీఓని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా దీనికి సంబంధించి విచారించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే తుఫాన్ ఏఈకి సంబంధించి కూడా సస్పెన్షన్ ఆర్డర్ను కూడా ఇవ్వడం జరిగింది. అదే అధికారులను కొంతమంది అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే మెదక్ కలెక్టర్ ఇలాంటి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తానికి మనం విజువల్స్లో చూసినట్లయితే చాలా విజువల్స్లో ఇప్పుడు అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి, రాళ్లతో ఇటుకలతో తమ ఆగ్రహాన్ని ఈ విధంగా వ్యక్తం చేసిన పరిస్థితి గత 3 రోజులు కావచ్చు, వారం రోజులు కావచ్చు, మొత్తం పూర్తిగా కూడా అధికారులు స్పందించిన పరిస్థితి అని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో అధికారులను స్పందించినా కానీ పైనుండి కరెంటు ఇక్కడ ఉత్పత్తి కాదు, పైనుండి అక్కడ నుంచి రావట్లేదని చెప్పడం జరుగుతుంది. అయితే అధికారులు గత కొంతకాలంగా వారం రోజులుగా మాత్రం పంట పొలాలు కూడా వేయడం జరిగింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేని పరిస్థితిలో అధికారులు ఖచ్చితంగా కరెంట్ ఇవ్వాలి. గతంలో చూసినట్లయితే 7 గంటల కరెంటు వచ్చిన పరిస్థితి, ఇప్పుడు మాత్రం గంట కూడా రాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో చూసినట్లయితే మనం ఖచ్చితంగా 7 గంటల కరెంట్ ఇవ్వాలని మాత్రం డిమాండ్ను వ్యక్తం చేసిన పరిస్థితి. మనం డి కార్యాలయంలోని విజువల్స్లో చూసినట్లయితే రైతుల ఆగ్రహాన్ని ఇక్కడ మనం కల్లారా చూడవచ్చు. అద్దాలు కావచ్చు, విలువైన ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. మొత్తం డి కార్యాలయంలోని ప్రధానంగా ఉండే 10 రూమ్లను కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మాత్రం చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా కొన్ని ఫైళ్లను కూడా పూర్తి స్థాయిలో ఉన్న ఫైళ్లను కూడా అక్కడ కింద పడేసిన పరిస్థితి మాత్రం ఇక్కడ విజువల్స్లో చూసినట్లయితే ఉంది. అలాగే నర్సింగ్ సంబంధించి రైతులపై ఎవరైతే సిఐ ఉన్నారో నర్సింగ్ సంబంధించిన ఘటనపై సిఐకి సంబంధించి కూడా సిఐతో పాటు పలువురు రైతులపై కూడా గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్కి తరలించడం జరిగింది. వారి ఆ ఘటనకు సంబంధించి రైతుల లాఠీచార్జ్కి సంబంధించి విచారణ మాత్రం కొనసాగించాలని చెప్పేసి ఒక టీంను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూసినట్లయితే ఫర్నిచర్ కావచ్చు, అద్దాలు కావచ్చు, ఇక్కడ బీరువా కావచ్చు, పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి డిఏ కార్యంలోని. ప్రధానంగా వందలాది మంది రైతులు ఇక్కడికి చేరుకొని తన ఆగ్రహాన్ని ఈ విధంగా చూపించినారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా చూసినట్లయితే వారం నుంచి కావచ్చు కరెంటు హాఫ్ అన్ అవర్ కరెంటు కూడా ఇవ్వట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అధికారులు కావచ్చు ఉదయం నుంచి కూడా డి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. అయితే ప్రధానంగా కరెంటు ఎన్ని గంటలు ఇస్తుంది డి ప్రధానంగా ఉదయం నుంచి కూడా అందుబాటులో లేరని చెప్పవచ్చు. మేము అకౌంట్ సార్ ఏ గారు ఉన్నారు, ఏ గారికి మీరు మాట్లాడండి సార్. అయితే కొంతమంది అధికారులు కూడా స్పందించని పరిస్థితి. ఉదయం నుంచి కూడా రైతులు వచ్చినా కానీ చెప్పండి ప్రధానంగా రైతులు అంటే ఏని కలిసే ప్రయత్నం చేసినా కానీ ఇక్కడ రాలేరని చెప్తున్నారు. ఏ గారు గజ్వేల్లో మీటింగ్ ఉందని అక్కడ మీటింగ్లోకి వెళ్ళారు. యాక్చువల్గా ఆ లోపే వీళ్ళు అంతా మంది వచ్చేసి దాడి చేసేస్తారు. అంటే ఇక్కడ పరిస్థితి చూసినట్టు ఎన్ని గంటల కరెంట్ వస్తుంది మామూలుగా ఎన్ని గంటల కరెంట్ వస్తుంది ఇక్కడ? అది యాక్చువల్ ఆపరేషన్ సైడ్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు స్పాట్లో లేకపోవడం వల్ల వాళ్ళు రైతులు వచ్చి దాడి చేసినట్టుగా తెలుస్తుంది సార్. అధికారులు కూడా ఉదయం నుంచి ఎవరు అందుబాటులో లేరని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మొత్తం చూసినట్లయితే జిల్లాలోని పలు మండలాలు, చాలా మండలాలు, దుబ్బాక కావచ్చు, అట్లయితే చేగుంట మండలం కావచ్చు, తుఫ్రాన్ మండలం కావచ్చు, అన్ని మండలాల్లో కూడా రైతులు తమ ఆగ్రహాన్ని కట్టలు తెంచుకొని ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో రహదారులపైన పూర్తి స్థాయిలో తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. చాలా ఫర్నిచర్ని కూడా మనం ఈ డిఏ ఆఫీస్లో చూసినట్లయితే చాలా ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి. పోలీసుల అతి వల్లనే రైతుల ఇలా చేశారని చెప్పి రైతులు చెప్పడం జరుగుతుంది. అకారణంగా రైతులపై లాఠీచార్జ్ చేయడం వల్లే మేము ఈ దాడికి పాల్పడ్డామని చెప్పేసి రైతులు చెబుతున్నారు. మొత్తానికి ఈ జరిగిన సంఘటన సంబంధించి ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తిగా విచారించాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులపై కూడా కొంతమంది ఈ తుఫాన్కి సంబంధించిన అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే తుఫాన్ ఏని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తానికి పరిస్థితి మాత్రం మెదక్ జిల్లాలో కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 7 గంటల కరెంటు ఇవ్వాలనే డిమాండ్తో పాటు వాళ్ళు డిమాండ్ మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారని చెప్పవచ్చు. సునంద. రైట్, థ్యాంక్ యూ కిషోర్.
మరోవైపు అప్పటి వరకు శాంతియుతంగా జరుగుతున్న రైతుల ఆందోళన ఒక్కసారిగా లాఠీ చార్జికి దారితీసింది. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారని మండిపడుతున్నారు రైతులు. సిఐ గంగాధర్ తీరుపై వాళ్లు ఆగ్రహంగా ఉన్నారు. మరిన్ని వివరాలు దారాసింగ్ అడిగి తెలుసుకుందాం. దారాసింగ్, శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన విషయంలో ఎందుకు ఉద్రిక్తత తలెత్తింది? లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ ఉదయం నుంచే దాదాపుగా పంటలన్నీ ఎండిపోతున్నాయి. విద్యుత్ కోతల వల్లనే ఈ పంటలు ఎండిపోతున్నాయి అనుకోవడంతో రైతులు పెద్ద ఎత్తున గత 2-3 రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే ఇవాళ అందులో భాగంగానే ఇవాళ మార్నింగ్ జాతీయ రహదారి 44వ జాతీయ రహదారి పైన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ రామాయణపేటకు సంబంధించినటువంటి సిఐ గంగాధర్ అతను పోలీస్ సిబ్బంది పెద్ద ఆ సంఘటన అక్కడ చేరుకున్నారు. జాతీయ రహదారి ధర్నా చేస్తున్న ప్రదేశానికి చేరుకోవడంతో అక్కడ దాదాపు రైతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. అయితే 2-3 సార్లు అంటే ఏదైతే జాతీయ రహదారి పూర్తిగా ఒక 5-6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఆగ్రహానికి పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా రైతుల దగ్గరకు వచ్చేసి ఇమీడియట్ గా ఇక్కడ నుంచి మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో లేదు మాకు ఈ విద్యుత్ కోతల సమస్య తీరేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ రైతులు మొండికేసి కూర్చోవడం జరిగింది. దీంతో ఒకనొక సందర్భంలో పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతుపై చేయి చేసుకున్నటువంటి సందర్భంలో పోలీసులకు ఎదురు తిరిగారు. ఆ సందర్భంలోనే తీవ్ర వాగ్వివాదాలు చేసుకోవడం, ఒకరిపై ఒకరి తోసుకోవడంతో పాటు ఏకంగా పోలీసులు సిచ్యువేషన్ తీవ్రంగా అవడంతో రైతులపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీంతో రైతులు తిరిగి పోలీసులపై లాఠీ చార్జ్ చేయడం జరిగింది. అంటే కేవలం సిఐ గంగాధర్ తీరు వల్లనే వాళ్లకు శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి రైతులను సర్ది చెప్పడంలో పూర్తిగా పోలీసులు విఫలమయ్యారు. దీంతోనే సిఐ గంగాధర్ తీరు గతంలో సిఐ గంగాధర్ పై ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడడంతో పాటు సిచ్యువేషన్ ను అర్థం చేసి ఆ ధర్నాను విరమింప చేయడమా, సమస్యను పరిష్కారం చేయడమా అనే దానిపైన ఆలోచించకుండా కేవలం రైతులపై ఆగ్రహంగా మాట్లాడడం జరిగింది. దీంతో రైతులు సమస్య తీరేంత వరకు ఇక్కడ నుంచి వెళ్లేది లేదంటూ మొండికేయడంతోనే ఈ సిఐ వారి పైన చేయి చేసుకోవడం జరిగింది. దీంతో రైతులు కూడా వాళ్ళని ఎదురుదారికి తిరిగి వాళ్ళపై రాళ్లు రావడం వేరే విధంగా జరిగింది. దీంట్లో దాదాపు 10-15 వాహనాలను పూర్తిగా అడ్డాలు ధ్వంసం కావడం జరిగింది. సిఐకి సంబంధించిన వాహనం కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో రైతుల కూడా చాలా మంది రైతుల కూడా తీవ్ర గాయాలయ్యాయి. రైట్, థ్యాంక్ యూ దారా సింగ్.